సార్ మనం చూసాం సార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక 2 ప్రపోజల్స్ పెట్టారు. దాని మీద కూడా ఒక 2 చర్చలు జరిగాయి. అంటే హైబ్రిడ్ డీలిమిటేషన్ అని 40% జనాభా, 40% ఆర్థిక పరిస్థితులు, 20% సమాఖ్య స్ఫూర్తి అన్నది ఫస్ట్ ఆప్షను. రెండో ఆప్షను జీడిపి, జిఎస్టిపి ఆధారంగా పెంచాలని అన్నారు. ఆర్థిక పరిస్థితి ఆధారంగానే అసంబద్ధమైన ప్రతిపాదన పక్కన పెట్టిందాం. కొన్ని మంచి ప్రతిపాదన అనుకున్నా కూడా ఇవన్నీ ఎప్పుడు మాకు జనాభా శాతం తగ్గింది కాబట్టి సీట్లు తగ్గకుండా రకరకాల విన్యాసాలు చేస్తున్నాం మనం. అసలు గొడవ ఎందుకు సార్? జనాభా శాతం తగ్గినా కూడా సీట్లు శాతం తగ్గకుండా ఏర్పాటు జరుగుతుంటే మనకు కావాల్సింది వచ్చింది కదా. అవును. మనకు పాత సినిమాలో ఒక ఒక డైలాగ్ ఉన్నది, తెలుగు సామెత చెప్పారు, రావు గోపాల్ గారితో చెప్పిస్తారు ముత్యాల ముగ్గులో. విష్ణుమూర్తి ప్రత్యక్షంగా ఏం కావాలో కోరుకోబిడ్డ అంటే, మేనమాంచంలో వెంట్రుకలు ఎందుకయ్యా నీకు? ఈ వెంట్రుకలు ఎందుకు అడుగుతున్నాము? మన సంఖ్యాబలం తగ్గకుండా. అరే సంఖ్యాబలం తగ్గకుండా ఇంత సంఖ్యాన్ని నిర్దేశించేస్తాము అని చెప్పంటే ఇంక ఎందుకు గొడవ అసలు? మనం ఇప్పుడు పాతకాలం చర్చల్లో ఉన్నాం అని చెప్పాను కదా. శ్రీరామ మోకాలు అడుగుతున్నాం మీకు. ఇదిగో ఈ రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 42 సీట్లు. అవును సార్. ఇప్పుడు ప్రతిపాదించింది 64 సీట్లు. 50% పెరిగితే 23 రావాలి, ఇంకో సీటు పెరుగుతుంది. 64 సీట్లు. తమిళనాడుకి 39 సీట్లు, ప్రతిపాదించింది 59 సీట్లు. అంటే అదే నిష్పత్తులు, ఇంకొక అర్ధ సీటు పెరుగుతుంది వాళ్ళకి. కేరళలో 20 సీట్లు ప్రస్తుతం ఉంది, ప్రతిపాదించింది 50% పెరిగితే 30 సీట్లు. మేము కూడా జరిగిపోతుంటే ఇక వేరే ఫార్ములాలు ఎందుకు? స్పష్టంగా మన కళ్ళ దగ్గర సూటిగా మనకు పరిష్కారం ఇచ్చేస్తుంటే మళ్ళీ ముక్కు వంకరగా పట్టుకోవడం ఉంది, నాకు అర్థం కాదు. అవన్నీ అది జరగకపోతే ఎట్లాగొట్లా విన్యాసాలు మనం ఎలా మన ప్రయోజనం, మన ప్రాంత ప్రయోజనాన్ని కాపాడాలని చెప్పని అవి కాపాడేస్తున్నాం అని చెప్పని స్పష్టంగా హామీ ఇచ్చేసారు. రాజ్యాంగ సభలు పెడతా ఉన్నారు, మనం వద్దన్నాం. ఇది ఆ విచిత్రం నాకు అర్థం కావట్లేదు. దాని వెనక లాజిక్ ఏ రకంగా అర్థం కావట్లేదు. సరే విన్యాసాలు చేస్తాం, రకరకాల విన్యాసాలు చేస్తాం. గతంలో మహిళా రిజర్వేషన్ ఎందుకు ఆపారు? ముస్లిం రిజర్వేషన్ ఉంటుంది. ముస్లింకి మహిళల సంబంధం ఏంటి? ముస్లిం రిజర్వేషన్ తప్ప రాజ్యాంగంలో అసలు బీసీ రిజర్వేషన్ లేవని చించేశారు. అవన్నీ వంకలు. కాబట్టి వంకల్ని మనం సీరియస్గా పట్టించుకునేట్లాగా ఇక్కడ ఇది నిజం, ఇది విస్పష్టమైనటువంటిది. ఒక అద్భుతమైన అవకాశం దక్షిణాది రాష్ట్రాలకు వచ్చింది. దాన్ని దక్షిణాది రాష్ట్రాల ప్రతినిధులు, పార్టీలు వదిలేసుకున్నారు. ఇది వాస్తవం.